सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 20వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 10వ మంత్రం వరకు చూసాము. వాటి సారం చూసి ముందుకు వెళ్దాం. 6వ మంత్రంలో యాజ్ఞవల్క్యుడు ఆత్మ సర్వం అన్నాడు. ఆత్మజ్ఞానేన సర్వజ్ఞానం భవతి అంటే ఆత్మజ్ఞానం పొందితే ఇంకేమీ పొందనవసరం లేదు అని అర్థం. ఇదగుం సర్వం యదయమాత్మ అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని నిరూపించబడింది అని చూసాము. ఇది శ్రవణ భాగం. ఇప్పుడు 7 నుంచి 12 మంత్రాలు మనన భాగాన్ని సూచిస్తాయి. ఇందులో ఆత్మ సృష్టి స్థితి లయ కారణం అని వస్తుంది. కాకపోతే ముందు స్థితి గురించి చూస్తాం. 7 నుంచి 9 మంత్రాల్లో ఆత్మ స్థితి కారణం అని, 10లో సృష్టి కారణం అని, 11 నుంచి లయ కారణం అని చూస్తాము. ఆత్మ స్థితి కారణం అని చూపించటానికి మామూలుగా మనం వేరే ఉపనిషత్తుల్లో నేర్చుకునేది కుండామట్టి విషయం తీసుకుని ఆత్మ ఉపాదాన కారణంగా కార్యం అంతటా ఉంటుంది. కుండలో ఎలా అయితే ఉపాదాన కారణంగా మట్టి అంతటా ఉంటుందో అలా జగత్తులో ఉపాదాన కారణంగా బ్రహ్మ అంతటా ఉంటాడు అని చూస్తాము. కానీ ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు శబ్దపరంగా తీసుకుంది. 3 శబ్దాలను చెప్పింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను తీసుకుంది. అవి దుందుబి, శంఖం, వీణ. అవి ముందు మోగేటప్పుడు అవి మోగుతున్నాయా లేదా అని పరీక్ష చేయడానికి వాడే శబ్దం సామాన్య శబ్దం. వాటి నుంచి వచ్చే అనేక రకాల శబ్దాలు విశేష శబ్దం. ఈ సామాన్య శబ్దం లేకపోతే విశేష శబ్దం లేదు అని అర్థం చేసుకోవాలి. శంఖం, వీణ వీటిని ఉపయోగించే ముందు వచ్చే శబ్దం సామాన్య శబ్దం. వాటి నుంచి వచ్చే రకరకాల శబ్దాలు విశేష శబ్దం. సామాన్య శబ్దం లేకుండా విశేష శబ్దం లేదు అని చెప్పి అదే విధంగా బ్రహ్మ లేకుండా జగత్తు లేదు. కాబట్టి జగత్తుకి బ్రహ్మ స్థితి కారణం అని నిరూపించాడు. బ్రహ్మ లేకుండా జగత్తు లేదు అని నిరూపించారు. ఇందులో బ్రహ్మ = ఆత్మ అనే విషయం మర్చిపోకూడదు. 10వ మంత్రంలో ఆత్మ లేదా బ్రహ్మ సృష్టి కారణం అని చూస్తాము. మామూలుగా సృష్టి కారణం చెప్పేటప్పుడు బ్రహ్మ నుంచి పంచమహాభూతాలు వచ్చాయి అని చూస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ ప్రత్యేకత ఏమిటంటే వేదాలు వచ్చాయి. 4 వేదాలు, 8 వేదాంగాలు వచ్చాయి అని చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇక్కడ అధర్వాంగిరస వేదం అన్నారు. తర్వాత వేదాంగాలు అంటే మంత్ర భాగం. అవి 8. అవి ఇతిహాసం, పురాణం, విద్య, ఉపనిషత్, శ్లోకాలు, సూత్రాలు, అనువాఖ్యానాలు, వ్యాఖ్యానాలు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏతాని విశ్వసితాని పరమాత్మ యొక్క నిశ్వాసాలు మాత్రమే. పరమాత్మ అంటే మాయా సహిత ఈశ్వరుడు. ఎప్పుడైతే సృష్టి ప్రకరణం వస్తుందో అప్పుడే మాయా ప్రసక్తి వస్తుంది. మనం ఊపిరి తీసుకుని వదిలేలాగా ప్రళయకాలంలో వేదం లయమవుతుంది. సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది.
ఈ విధంగా ఈశ్వరుడు వేదాలను సృష్టించాడు అంటే దానితో పాటు మనం ప్రపంచాన్ని కూడా సృష్టించాడు అని అర్థం చేసుకోవాలి. ఎందువల్లనంటే పదాలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన పదార్థం కూడా ఉంది అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. శ్వాసతో ఎందుకు పోల్చాడు అంటే 2 కారణాలు చూసాం. ఒకటి సునాయాసంగా సృష్టి జరిగిందని చూపించడానికి, 2 మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక వృత్తాకారంలో చేస్తాం. ఆ విధంగా సృష్టి లయ ఒక వృత్తాకారంలో సాగుతుంది అని చూపించటానికి. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు మంత్రం 11. ఈ మంత్రము 12వ మంత్రం ఆత్మను లయస్థానంగా వర్ణిస్తాయి. ఏకాయతనం పదం ఈ 11వ మంత్రంలో చాలా సార్లు వచ్చింది. ఏకాయతనం అంటే లయస్థానాన్ని సూచిస్తుంది. అన్నీ ఒక దానిలో లయం అవటం, ద్వైతం అద్వైతంగా మారటం. అన్ని నదులు ఒక సముద్రంలో కలిసినట్టుగా జగత్తు మొత్తం పరమాత్మలో లయమవుతుంది. నదులన్నీ పరమాత్మలో లయమవటం అనే ఉదాహరణ కూడా మనం వేరే ఉపనిషత్తుల్లో చూస్తాము. ఇక్కడ ఇంకా వివరంగా చూస్తున్నాము. అన్ని నదులు ఒక సముద్రంలో కలిసినట్టుగా జగత్తు మొత్తం పరమాత్మలో లయమవుతుంది. అంటే ద్వైతం అద్వైతంగా మారుతుంది. నిజానికి పరమాత్మను సముద్రం అని అనవచ్చు. ఈ ఉపనిషత్తులోని మొదటి బ్రాహ్మణంలో సర్వేషాం ఆపహ అని వచ్చింది. ఆపహ అంటే అన్ని రకాల నదులు, సెలయేర్లు, వాన నీరు కూడా. ఇక్కడ ఈ లయ చూపించడానికి మొత్తం ప్రపంచాన్ని 12 భాగాలుగా విభజించిన ఉపనిషత్తు. అవి పంచ జ్ఞానేంద్రియ విషయాలు, పంచ కర్మేంద్రియ విషయాలు, సంకల్ప విషయాలు, బుద్ధి విషయాలు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కలిసి 12 అయ్యాయి. లయ క్రమబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఆ క్రమ పద్ధతిలోంచి మొదటి దశ మాత్రమే వర్ణించబడింది. తక్కినది మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మంత్రంలో చూస్తూ వద్దాము. స యథా సర్వా సామపాగుం సముద్ర ఏకాయనం. ఏ విధంగా నదులు సెలయేర్లలో ఉండే నీరంతా సముద్రంలో లయమవుతుందో, ఏవగుం సర్వేషాగుం స్పర్శానాం త్వక్ ఏకాయనం. సో నదులో అన్ని సముద్రంలో లయమైనట్టుగా స్పర్శలన్నీ చర్మంలో లయమవుతాయి. మామూలుగా త్వగ్ అంటే స్పర్శేంద్రియం, కానీ ఇక్కడ త్వగ్ అంటే సామాన్య స్పర్శ. విశేష స్పర్శలన్నీ సామాన్య స్పర్శలో లయమవుతాయి. ఇదే సూత్రాన్ని మనం ఇంకా వరుసగా ఈ మంత్రంలో ఉన్న అన్నిటికీ వర్తించుకోవాలి. ఏవగుం సర్వేషాగుం రసానాం జిహ్వా ఏకాయనం. ఇగా ఒక రూల్ ప్రకారం వస్తుందని చూసాం. సాషా సాహా ఉన్నప్పుడు 0 ముందు గు వస్తుంది. దీని అర్థం ఏవం సర్వేషాం అని వస్తుంది. ఏవగుం సర్వేషాగుం రసానాం జిహ్వా ఏకాయనం అంటే విశేష రుచులన్నీ సామాన్య రుచిలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాగుం గంధానాం నాసికా ఏకాయతనం. ఇదే విధంగా అన్ని వాసనలు సామాన్య వాసనలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాగుం రూపాణం చక్షు ఏకాయనం. విశేష రూపాలన్నీ సామాన్య రూపంలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాగుం శబ్దానాగుం శ్రోత్రం ఏకాయనం. విశేష శబ్దాలన్నీ సామాన్య శబ్దంలో లయమవుతాయి. ఇక్కడితో పంచ జ్ఞానేంద్రియ విషయ వస్తువులు లయమైపోయాయి. ఏవగుం సర్వేషాగుం సంకల్పానాం మన ఏకాయనం. అదేవిధంగా విశేష సంకల్పాలన్నీ సామాన్య సంకల్పంలో లయమవుతాయి. అంటే ఇక్కడ మనస్సు. ఏవగుం సర్వాసాగుం విద్యానాగుం హృదయం ఏకాయనం. ఇక్కడ హృదయం అంటే సామాన్య బుద్ధి, ఇక్కడ బుద్ధి అంటే సామాన్య విద్య. సో విశేష విద్యలన్నీ సామాన్య విద్యలో లయమవుతాయి.
ఇక్కడితో మనసు, బుద్ధి, విషయ వస్తువులు అయిపోయాయి. ఇప్పుడు పంచ కర్మేంద్రియాలను చూడాలి. ఏవగుం సర్వేషాగుం కర్మణాగుం హస్త ఏకాయనం. హస్త అంటే సామాన్య కర్మ, అంటే విశేష కర్మలన్నీ సామాన్య కర్మలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాగుం ఆనందానాం ఉపస్థ ఏకాయనం. ఉపస్థ అంటే సామాన్య ఆనందం, విశేష ఆనందాలన్నీ సామాన్య ఆనందంలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాగుం విసర్గాణాగుం పాయువు. పాయువు అంటే సామాన్య విసర్జనం, విశేష విసర్జనలన్నీ సామాన్య విసర్జనంలో లయమవుతాయి. ఏవగుం సర్వేషాం అధ్వనాగుం పాదౌ ఏకాయనం. విశేష గతులన్నీ సామాన్య గతిలో లయమవుతాయి. విశేష గతులు అంటే విమానం, రైలు, కార్లలో చేసే ప్రయాణాలు. ఏవగుం సర్వేషాగుం వేదానాగుం వాక్ ఏకాయతనం. అలాగే విశేష వాక్కులన్నీ సామాన్య వాక్కులో శబ్దంలో లయమవుతాయి. ఇక్కడితో పంచ కర్మేంద్రియాలు, విషయ వస్తువులు అయిపోయాయి. మొదటి దశలో విశేష శబ్దాలు, విశేష వాసనలు సామాన్య శబ్దంలో సామాన్య వాసనలో లయమవుతాయని ఉపనిషత్తు చెప్పింది. కానీ రెండవ దశ చెప్పలేదు, అది మనం కలుపుకుంటామని చూసాం. అంటే విషయ వస్తువులు లయమవటం చెప్పింది కానీ ఇంద్రియాలు లయమవటం చెప్పలేదు. రెండవ దశ విజ్ఞానం లేదా ఎరుక, మొత్తం జగత్తుకు లయస్థానం. ఎలా చెప్పగలము? దానికి జవాబు చాలా తేలిక. మనం పడుకున్న మరుక్షణమే పంచ జ్ఞానేంద్రియాలు లయమవుతాయి. జ్ఞానేంద్రియాల విషయ వస్తువులు లయమవుతాయి, కర్మేంద్రియాలు లయమవుతాయి, బుద్ధి, మనసు లయమవుతాయి. ఇంకా మిగిలింది ఏమిటి? సాక్షి చైతన్యం. అలా అన్నీ లయమవుతాయి అని చెప్పడానికి సుషుప్తి ఒక ఉదాహరణ. విశేష జ్ఞానం సామాన్య జ్ఞానంలో లయమవుతుంది, అది చివరికి విజ్ఞానం లేదా ప్రజ్ఞానంలో లయమవుతుంది. అలా అంతా చివరికి చైతన్యంలో లయమవుతుంది. సో లయం జరిగేది 3 సందర్భాలలో: సుషుప్తిలో, ప్రళయంలో, విదేహముక్తిలో. మూడింటిలోనూ జగత్తు లయమవుతుంది. కానీ విదేహముక్తికి మాత్రమే ఆత్యంతిక ప్రళయం అనే పదాన్ని చూస్తాము. ముండకోపనిషత్తులో దీన్ని పరాంతకాలే అంటారు. ఎందుకు? నిద్రలో జగత్తు, ఇంద్రియాలు లయమవుతాయి నిజమే, కానీ నిద్ర లేవగానే అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. ప్రళయంలో కూడా జగత్తు అవ్యక్తంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తాయి. కానీ విదేహముక్తిలో జ్ఞాని మోక్షం పొంది మళ్ళీ తిరిగి రాడు, అతనికి మళ్ళీ జన్మ లేదు. ఈ మంత్రం నిద్ర, ప్రళయం, విదేహముక్తులను సూచిస్తుంది. ఈ మూడింటికి ఆత్మీయ లయస్థానం. విదేహముక్తిని ఆత్యంతిక ప్రళయం అని చెప్పడానికి సూచన ఉంది. ఏదేమైనా మనం తీసుకోవాల్సిన సారం ఇక్కడ ఆత్మ లయ కారణం. ఈ విధంగా ఆత్మ సృష్టి, స్థితి, లయ కారణం. ఇప్పుడు మంత్రం 12 చూద్దాం. జ్ఞానికి మాత్రమే విదేహముక్తి కలుగుతుంది అని మనం చూసాం. ఆ విదేహముక్తి గురించి ఈ మంత్రంలో ఇంకా స్పష్టంగా తెలుస్తున్నది. విదేహముక్తి కలిగినప్పుడు ఏమవుతుంది? విదేహముక్తి కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసుకోవాలి అంటే జ్ఞాని విదేహముక్తి పొందకముందు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. జ్ఞాని జీవించి ఉండగా చైతన్యం కార్యకరణ సంఘాతంలో ఉన్నట్టుగా ఉంది. చైతన్యం సర్వవ్యాపకం, రూపరహితం. అయినా అది శరీరంలో ఉండేసరికి ఏమంటున్నాం? దానికి పరిమితి ఉన్నట్టుగా భావిస్తున్నాం. దానికి ఆకాశం ఉదాహరణ చెప్తారు. ఆకాశం సర్వవ్యాపకం, కానీ అక్కడ ఒక కుండ పెడితే కుండలో ఆకాశం కొత్తగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాని ఘటాకాశం అని, కుండ బయట ఉన్న ఆకాశాన్ని మహదాకాశం అని అంటారు. అలాగే సర్వవ్యాపకమైన చైతన్యం ఒక శరీరంలోకి, ఒక కార్యకరణ సంఘాతంలోకి వచ్చేసరికి అందులో ఉన్నట్టుగా ఉంటుంది. దానికి ఒక పరిమితి ఏర్పడుతుంది. నిజానికి నేను ఒక చైతన్య జీవిని అని నేను చెప్పినప్పుడు
నేను సర్వవ్యాపకమైన చైతన్యం గురించి మాట్లాడుతున్నానా? 60 కేజీల బరువున్న ఈ శరీరం గురించి చెప్తున్నానా? 60 కేజీలున్న ఈ శరీరం గురించే చెప్తున్నాను. కానీ విదేహముక్తిలో ఏం జరుగుతుంది? కుండ పగిలిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఘటాకాశం మహదాకాశంలో కలిసిపోతుంది. వెళ్ళి ప్రయాణం చేసి కలవదు, అక్కడే ఆ రెండు కలిసిపోతాయి. అలాగే ఇంకొక ఉదాహరణ ఐస్బర్గ్. సముద్రంలో గడ్డగట్టిన ఐస్బర్గ్ వేడికి కరిగిపోయి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయాక ఇదిగో ఇక్కడ ఐస్బర్గ్ ఉంది అని మనం ఫలానా ప్రాంతంలో ఉంది అని చూపించలేం. అలాగే శరీరంలో పరిమితంగా ఉన్నట్టు కనిపిస్తున్న చైతన్యం సర్వవ్యాపకమైన చైతన్యంలో కలిసిపోతుంది. అంటే విశేష చైతన్యం సామాన్య చైతన్యంలో కలిసిపోతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే జ్ఞాని స్థూల శరీరం స్థూల ప్రపంచంతో, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంతో, కారణ శరీరం కారణ ప్రపంచంతో లయమవుతాయి. అందువల్ల అతనికి పునర్జన్మ ఉండదు. దీన్నే ఆత్యంతిక ప్రళయం లేదా విదేహముక్తి అంటారు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞాని యొక్క విదేహముక్తి అని శంకర్ల వారు వివరిస్తారు. ఈ మంత్రంలో ఇంకా లయ కారణం కొనసాగుతున్నది. దీనికి ఉదాహరణ సైంధవ లవణాన్ని చూస్తాం. స యథా సైంధవ కిల్య ఉదకే ప్రాస్త ఉదకం ఏవ అనువిలీయేత. సముద్రం నీటిలో నిజానికి ఏం విభజన లేదు, అది కూడా సర్వవ్యాపకంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అదే నీరు పృథ్వీ యొక్క వేడికి గడ్డ కడితే అందులో ఉప్పు స్ఫటికాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ స్ఫటికానికి మనం ఇదిగో స్ఫటికంలా ఉంది అని ఒక రూపం చెప్తాం, దానికి ఒక నామం ఇస్తాం, దానికి ఒక పరిమితి ఏర్పడుతుంది. అంటే ఉప్పు కణిక నీటి నుంచి పుట్టింది, నీటిలో ఉంది, చివరికి నీటిలో కరిగిపోతుంది. ఒక ఉప్పు కణిక ఎప్పుడైతే నీటిలో లయమైపోతుందో అప్పుడు దానికి కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు, దేశ పరిమితి లేదు. అంతేకాదు నహ అస్య ఉద్గ్రహణాయ ఇవ స్యాత్ యతో యతః తు అదతీత లవణం. అది నీటిలో కరిగిపోయాక ఎవరూ కూడా ఇదిగో ఈ భాగంలో ఈ ఉప్పు కణిక ఉంది అని ఒక చోటు నుంచి ఉప్పు కణికను పైకి తీయలేరు. అంటే ఒక స్థానానికి పరిమితమైన ఉప్పు కణిక దాని పరిమితిని కోల్పోతుంది, సముద్రం అంతటా వ్యాపిస్తుంది. ఎక్కడ రుచి చూసినా కూడా సముద్రం ఉప్పగానే ఉంటుంది. సో సామాన్య చైతన్యం ఏమిటి? కాల పరిమితి లేని, వస్తు పరిమితి లేని సర్వవ్యాపకమైన చైతన్యం సామాన్య చైతన్యం. దేహేంద్రియ మనోబుద్ధుల వల్ల అవిద్యాజన్య కార్యకరణ ఉపాధి సంఘాతం వల్ల సర్వవ్యాపకమైన చైతన్యం వ్యష్టిగా అనిపిస్తుంది. సర్వవ్యాపకమైన ఆకాశం చిన్న కుండలో ఘటాకాశంగా ఉంది అంటాం. అలా సర్వవ్యాపకమైన చైతన్యం ఒక దేహేంద్రియ మనోబుద్ధి ఏర్పడగానే దానిలో పరిమితమైన చైతన్యంగా అనిపిస్తుంది. ఆ పరిమితమైన చైతన్యాన్ని చిదాభాస అంటారు. అక్కడ ఘటాకాశం అన్నట్టుగా ఇక్కడ చిదాభాస అంటారు. సామాన్య చైతన్యాన్ని సముద్రంతో పోలిస్తే అందులో ఉప్పు కణిక వేడి వల్ల పుడితే జీవుని విషయంలో చిదాభాస అవిద్యా సంబంధం వల్ల పుడుతుంది. చిదాభాస అంటే ఏమిటి? దాని ప్రతిబింబ చైతన్యం అంటారు. చైతన్యం యొక్క ప్రతిబింబం, బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం పదాలు వాడతాం. ఒరిజినల్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. చిదాభాస వల్లనే జీవుడు నేను అనుకుంటాడు. సో వేద పూర్వ భాగం ప్రకారం జీవుడు నిర్వచనం ఏమిటి అంటే మనసు ప్లస్ చిదాభాస అని సింపుల్గా చెప్పవచ్చు. ఈ చిదాభాసనే చైతన్యం అనుకుంటాడు. అక్కడే వస్తుంది కన్ఫ్యూజన్ అంతా. ఎప్పుడైతే చిదాభాస అనుకుంటాడో అప్పుడు ఒక పరిమితిని ఆపాదించుకుంటాడు. నేను పరిమితి ఉన్న చైతన్యాన్ని, నాకు కాల పరిమితి ఉంది, దేశ పరిమితి ఉంది, వస్తు పరిమితి ఉంది అనుకుంటాడు.
ఈ చిదాభాసనే ఇక్కడ మనం విశేష చైతన్యం అని చూస్తున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు వస్తుంది. చిదాభాస, ప్రతిబింబ చైతన్యం, విశేష చైతన్యం. ఏ పదం వాడినా అర్థం ఒకటే. ఏవం వా అరే ఇదం మహాద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ. ఎలాగైతే ఉప్పు కణికను సముద్రంలో వేస్తే అది సముద్రంలో లయమైపోతుందో అదే విధంగా అవిద్య తొలగి ఒక వ్యక్తికి అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం కలిగి తాను బ్రహ్మను అని అర్థం చేసుకుంటే అతని కార్యకరణ ఉపాధి పోతుంది. అంటే చిదాభాస లేదా విశేష చైతన్యం పోతుంది. దీన్నే విదేహముక్తి అంటారు అని చూసాం. లయ తర్వాత జ్ఞాని సామాన్య నిర్గుణ అనంత చైతన్యం అవుతాడు. విశేష చైతన్యం సామాన్య చైతన్యంలో కలిసిపోయింది అతని మరణం తర్వాత. ఎలాగైతే ఉప్పు సముద్రంలో కలిసిపోయిందో అలా జ్ఞాని యొక్క విశేష చైతన్యం సామాన్య చైతన్యంలో కలిసిపోతుంది. ఇది ఈ మంత్రం సారాంశం. ఈ మంత్రం చాలా ముఖ్యమైనది. ఇందులో 2 చైతన్యాలు స్పష్టంగా చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. కాకపోతే ఈ పేర్లు వాడలేదు. అవి సామాన్య చైతన్యం, విశేష చైతన్యం. సామాన్య చైతన్యాన్ని చిత్ అని, విశేష చైతన్యాన్ని చిదాభాస అని అంటారు. ఉపనిషత్తుల్లో మనం ఈ చిదాభాస గురించి నేర్చుకుంటాం. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చూసాం కదా. కానీ చిదాభాస అని ఎలా అంటాము, దానికి ఆధారం ఏమిటి అంటే ఇదిగో ఈ మంత్రం. సో చిదాభాస గురించిన ప్రమాణం ఈ మంత్రం. అందువల్ల ఈ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. ఆత్మతత్వాన్ని లవణ దృష్టాంతంతో వివరిస్తున్నది ఉపనిషత్తు. అహాద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ. దాంట్లో మహాద్భూతం పదం చూస్తే దీనికి 2 అర్థాలున్నాయి. ఒకటి త్రికాలేపి తిష్టతి, అంటే 3 కాలాల్లోనూ ఉంటుంది. 3 కాలాల్లోనూ ఉండేదేమిటి? సత్. 2 పారమార్థిక సత్యం. ఆత్మ ప్రాతిభాసిక సత్యం కాదు, వ్యావహారిక సత్యం కాదు. ఆత్మ పారమార్థిక సత్యం. అనంతం అపారం. చిత్తుకి విశేషణాలు ఇవి. చిత్ అనంతం అపారం. అంతం లేదు, పరిమితి లేదు. సురేశ్వరాచార్యులు ఈ పదాల మధ్య సూక్ష్మ భేదాన్ని సూచిస్తున్నారు. పునరుక్తి దోషం అంటారు. ఒకటే అర్థం ఉండేట్టుగా 2 పదాలు వాడితే అది పునరుక్తి దోషం అవుతుంది. అందువల్ల 2 పదాలు చూడటానికి ఇంచుమించు అర్థం ఒకటే అన్న వాటి మధ్య సూక్ష్మ భేదాన్ని వివరిస్తారు భాష్యకారులు. సో అనంతం అంటే కారణరహితం, అపారం అంటే కార్యరహితం అని చెప్తున్నారు. 2 చైతన్యాన్ని సూచిస్తాయి. అంటే చైతన్య లక్షణం మనం నేర్చుకుంటాం కదా, కార్యకారణ విలక్షణం చైతన్యం. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అనంతం అపారం అంటే కార్యకారణ విలక్షణం స్వయం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. చైతన్యాన్ని ఇప్పుడే సృష్టి స్థితి లయ కారణంగా నిరూపించాం. 7 నుంచి 9 స్థితి కారణం చెప్తాయి, 10 సృష్టి కారణం చెప్తుంది, 11, 12 లయ కారణం అని చూసాం. ఇంత చెప్పి ఇప్పుడు సృష్టి స్థితి లయ కారణం లేదు, దానికి అతీతం చైతన్యం అని అంటే అదెలా సాధ్యం? అంటే ఇక్కడే సరిగా వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. జగత్తును మిథ్యా ప్రపంచంగా చూపించిన ఆ మిథ్యా జగత్ యొక్క సృష్టి స్థితి లయ గురించి మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. కలలో కనపడిన ఏనుగు నిజంగా ఉందా? లేదు. అలాగే జగత్తుకి విడిగా ఉనికి లేదు. కారణం లేకుండా కార్యానికి ఉనికి లేనప్పుడు కార్యం మిథ్య అవుతుంది. మిథ్యా కార్యం లేకపోతే కారణానికి కారణత్వం ఉండదు. అలాగే ఇప్పుడు జగత్తుని మిథ్యగా కొట్టివేస్తే బ్రహ్మ కారణం అని చెప్పలేం, కానీ బ్రహ్మ ఉన్నాడు. సో కార్యకారణ విలక్షణం అవుతాడు. అందువల్ల చైతన్యం కార్యకారణ విలక్షణం, శుద్ధ చైతన్యం ఏకమేవ అద్వితీయం. శంకరాచార్యుల వారు దీన్నే
విజ్ఞాన ఘనం అంటున్నారు. ఉన్నదొకటే చైతన్యం. చైతన్యం ఇక్కడ విజ్ఞానం. ఉన్నదొకటే చైతన్యం అని దాని అర్థం. చైతన్యం ఒకటే ఉందని ఎలా చెప్తారు? జగత్తు కంటికి కనిపిస్తోంది కదా. కానీ నిజంగా విశ్లేషిస్తే మొత్తం జగత్తు జడ వస్తువు, చైతన్యం జడ ప్రపంచం రెండూ ఉన్నాయి. చూసే నేను చైతన్యాన్ని, చూడబడే ప్రపంచం జడం. ద్వైతం అనుభవంలోకి వస్తుంది. కానీ జడ ప్రపంచానికి చైతన్యం లేకుండా విడిగా ఉనికి లేదు. దీనికి దుందుబి, శంఖం, వీణ ఉదాహరణలు గుర్తు తెచ్చుకోవాలి. దుందుబిలో విశేష శబ్దం వస్తుంది అంటే సామాన్య శబ్దం లేకుండా రాలేదు. కాబట్టి ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. బ్రహ్మను తప్పుగా అర్థం చేసుకుంటే అది ప్రపంచం. ప్రపంచం మిథ్య. కార్యకారణ సంఘాతం వల్ల విశేష చైతన్యం ఏర్పడుతున్నది. అంటే మనకు తెలిసిన చిదాభాస ఏర్పడుతున్నది. కార్యకరణ సంఘాతం అంటే స్థూల సూక్ష్మ శరీరాల కూటమి. ఇంకో విధంగా చూస్తే స్థూల శరీరం అంటే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు. అందువలనే మనశ్శరీరాలు అనే పదం కూడా వాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. ఇంకా చెప్పండి బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. ఇంద్రియాలు కూడా కలుపుతారు. ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ. ఈ వాక్యం వేదాంతంలో చాలా ముఖ్యమైన వాక్యం. కార్యకరణ సంఘాతం వల్ల విశేష చైతన్యం లేదా చిదాభాసం పుడుతోంది. దీనికి ఉదాహరణగా అద్దం తీసుకోవచ్చు. అద్దంలో సూర్యుని ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ అది సూర్యుని అసలు కాంతి కాదు, ప్రతిబింబం మాత్రమే. అద్దం వల్ల పుడుతుంది. అద్దం ఉన్నంతసేపు ఉంటుంది, అద్దం తీసేస్తే పోతుంది. సో ఇప్పుడు ఒక బాల్చి, మనం బకెట్ అంటాం, ఒక బాల్చి, అందులో నీళ్లు ఉన్నాయనుకోండి, దాన్ని సూర్యకాంతిలో పెడితే ఏమవుతుంది? సూర్యుని ప్రతిబింబం ఆ నీటిలో ఏర్పడుతుంది. బాల్చీని స్థూల శరీరంతోనూ, నీటిని సూక్ష్మ శరీరంతోనూ, సూర్య ప్రతిబింబాన్ని చిదాభాసతోనూ పోల్చవచ్చు. బాల్చీని తన్నేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న నీళ్లు ఉలికిపోతాయి. నీళ్లు ఉలికిపోయేసరికి నీటిలో ఏర్పడ్డ ప్రతిబింబం సూర్యబింబంతో కలిసిపోతుంది. అందువల్లనేనేమో ఎవరన్నా చనిపోతే అతను బాల్చీ తన్నేశాడు అంటారు. ఇంగ్లీష్లో కూడా అదే వర్డ్ అని, హీ కిక్ ద బకెట్ అంటారు. ఎందువల్ల? స్థూల శరీరంలోకి చిదాభాసతో కూడిన సూక్ష్మ శరీరం వస్తే పుట్టుగా అంటాం. స్థూల శరీరం నుంచి చిదాభాసతో కూడిన సూక్ష్మ శరీరం వెళ్ళిపోవటం మరణం. బకెట్ నుంచి నీటితో కూడిన సూర్యుని ప్రతిబింబం ఎలా వెళ్ళిపోతుందో అలా స్థూల శరీరం నుంచి మనసులో ఏర్పడిన చిదాభాస మనసుతో పాటు వెళ్ళిపోవటం మరణం. చిదాభాసల లయం 3 సందర్భాల్లో చూసాం. అవి సుషుప్తి, ప్రళయం, విదేహముక్తి. సుషుప్తిలో గాఢ నిద్రపోయినప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పడుకుంటాయి. మనసు కూడా పడుకుంటుంది. కాబట్టి మనసు ప్రతిబింబింపజేసే చిదాభాస ప్రకటితమవదు. అది చిత్తులో ఉంటే తన స్వస్వరూపంలో లయమవుతుంది. కానీ పొద్దున్న లేస్తూనే మళ్ళీ చిదాభాస ప్రకటితమవుతుంది. 2 ప్రళయంలో కూడా చిదాభాస లయమవుతాయి. వీటి రెండిట్లో ఏది శాశ్వతం అది మర్చిపోకూడదు. చిత్ లేదా బింబ చైతన్యం సత్యం, అనంతం, సర్వవ్యాపకం. దానికి నాశనం లేదు. తాన్యేవ అనువినశ్యతి. స్థూల శరీరం నశించగానే చిదాభాస నశిస్తుంది. నా ప్రేత్య సంజ్ఞాస్తీతి అరే బ్రవీమి ఇతి హోవాచ యాజ్ఞవల్క్యః. నా ప్రేత్య సంజ్ఞాస్తీతి, ఇది చాలా ముఖ్యం. దీని ఆధారంగానే ఇంకా మనకి వివరణ వస్తుంది. దేహ భాగం నుంచి విముక్తుడయ్యాక నేను ఫలానా
అనే విశిష్టమైన నామరూపాలు ఉండవు. ఇందాక చూసాం, ఉప్పు సముద్రంలో కలిసిపోయాక ఇది ఉప్పు ఇక్కడ ఉంది అని విడిగా మనం చెప్పలేం. ఆ విధంగా ఇక్కడ విశేష చైతన్యం లయమయ్యాక నేను ఫలానా అనే నామరూపాలు ఉండవు. అరే అంటే ఓ మైత్రేయి బ్రవీమి, నేను నీకు చెప్తున్నాను అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. చైతన్యం అంటే మనం వాడే స్పృహ పదం కాదు. ఎవరన్నా కోమాలోకి వెళ్తే అతను స్పృహలో లేడు అని అంటాం. అప్పుడు స్పృహలో లేనిది అతని మనసు పనిచేయదు. కాబట్టి చైతన్యం చిదాభాసగా ప్రకటితమవదు. చైతన్యాన్ని బింబ చైతన్యం లేదా సామాన్య చైతన్యం అంటారు. చిదాభాసను ప్రతిబింబ చైతన్యం లేదా విశేష చైతన్యం అంటారు. సామాన్య చైతన్యాన్ని గుర్తించడానికి విశేష చైతన్యం కావాలి, కానీ సామాన్య చైతన్యం లేకుండా విశేష చైతన్యం లేదు. బల్ల జడం అని ఎందుకంటాం? ఇదే కారణం. బల్లకు మనసు లేదు. మనసు ఉంటేనే చిదాభాస వస్తుంది. చైతన్యం సర్వవ్యాపకం, కానీ బల్ల జడం అంటాం. ఎందువల్లనంటే ఇదే కారణం. బల్లకి మనసు లేదు కాబట్టి బల్ల విశేష చైతన్యాన్ని ప్రతిబింబింప చేయలేదు కాబట్టి జడం అంటాం. కానీ దానిలో కూడా మహాద్భుతం, అనంతం, విజ్ఞాన ఘనమైన చైతన్యం ఉంది. అందువల్ల ప్రపంచాన్ని రెండు భాగాలుగా చెప్పవచ్చు. ఒకటి సామాన్య చైతన్యం ప్లస్ విశేష చైతన్యం ఉన్నవి. రెండు సామాన్య చైతన్యం మాత్రమే ఉన్నది. మొదటి దానికి మనిషిని, రెండవ దానికి బల్లని ఉదాహరణలుగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక విషయం గ్రహించాలి, సామాన్య చైతన్యం లేకుండా ఏదీ లేదు. అయితే ఒక్క సామాన్య చైతన్యమే ఉంటుంది లేదా రెండూ ఉంటాయి. సామాన్య చైతన్యం మాత్రమే ఉంటే జడం అంటాం, రెండు ఉంటే చేతన వస్తువులు అంటాం. సుషుప్తిలో విశేష చైతన్యం ప్రకటితమవదు. ప్రపంచాన్ని చూడాలంటే మనకి సామాన్య చైతన్యం ఒకటే సరిపోదు, విశేష చైతన్యం కూడా ఉండాలి. అందువల్లనే కోమాలో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని చూడలేడు, అతనికి విశేష చైతన్యం పనిచేయదు. జ్ఞాని విషయంలో కూడా విశేష చైతన్యం ప్రకటితం అవదు. కానీ జ్ఞానికి కోమాలో ఉన్న వ్యక్తికి మధ్య భేదం ఉంది. ఏమిటది? కోమాలో ఉన్న వ్యక్తికి విశేష చైతన్యం ప్రకటితం అవ్వదు కాబట్టి అతను బాహ్య ప్రపంచాన్ని చూడలేడు. జ్ఞాని విశేష చైతన్యంతోనే బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు, కానీ విశేష చైతన్యంతో అతను మమేకం చెందడు. అతను నేను జ్ఞానిని అని కూడా చెప్పడు, నేను అంటాడు అంతే. నేను జ్ఞానిని అనేసరికి విశేష చైతన్యంతో మమేకం చెందినట్టు అవుతుంది. ఈ విధంగా ఆత్మ సృష్టి స్థితులతో పాటు లయ కారణం కూడా అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించాడు. టూకీగా చెప్పాలి అంటే లయ కారణాన్ని ఎలా చెప్పాడు? జీవులన్నీ ఆత్మ నుంచి చిదాభాస రూపంలో పుట్టాయి. జీవులన్నీ ఆత్మలో చిదాభాస రూపంలో స్థితి పొందుతున్నాయి. జీవులన్నీ ఆత్మలో చిదాభాస రూపంలో లయమవుతున్నాయి. నేను చేయాల్సిన పని ఏమిటి? నేను చిత్తున చిదాభాసన అనే విషయం తెలుసుకోవాలి. నేను చిత్తుని అని అర్థం చేసుకుంటే మోక్షం పొందుతాను. చిదాభాసతో మమేకం చెందితే సంసారిని అవుతాను. సో ఇది మన చేతిలో ఉంది. ఇప్పుడు 13 ఇందాక చూసాం. నా ప్రేత్య సంజ్ఞాస్థితి అనే వాక్యాన్ని గుర్తుంచుకోవాలి, దాని మీద ఇంకా వివరణ వస్తుంది అని. యాజ్ఞవల్క్యుడు ఈ పదం వాడటంలో ఉద్దేశం మరణించాక విశేష చైతన్యం ఉండదు అని. కానీ యాజ్ఞవల్క్యుడు ఇలా రెండు చైతన్యాల గురించి చెప్పినా మనం గురువులు చెప్పడం వల్ల విశేష చైతన్యం సామాన్య విడదీసి సామాన్య చైతన్యాన్ని గుర్తించాలంటే విశేష చైతన్యం కావాలి, సామాన్య చైతన్యం లేకుండా విశేష చైతన్యం లేదు, ఇలా వివరంగా తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఆయన అంత స్పష్టంగా రెండు చైతన్యాల పేరు ఎత్తకపోవటం వల్ల మైత్రేయి అయోమయంలో పడింది. ఈ మరణించాక ఉండదు అన్నది సామాన్య చైతన్యం ఉండదు అని అర్థం చేసుకుంది ఆవిడ. ఆది అంతం లేని సర్వవ్యాపకమైన చైతన్యం ఎలా లయమవుతుంది అనుకుంది. నాకు అర్థం కాలేదు అనలేదు,
మీరు నన్ను అయోమయంలో పడేశారు అని. చాలా మంది శిష్యులు అది చేస్తారు. వారికి అర్థం కాకపోతే గురువు సరిగా చెప్పలేదు అనేస్తారు. అందువల్ల మైత్రేయి కూడా మీరు నన్ను అయోమయంలో పడేశారు, దాన్ని వివరించండి అని అడుగుతోంది ఇక్కడ. ఆ పదాలు చూద్దాం. సాహోవాచ మైత్రేయి. సో ఇప్పుడు మైత్రేయి యాజ్ఞవల్కునితో మాట్లాడుతుంది. ఏమని? అత్ర ఏవ మా భగవాన్ అమూముహత్ న ప్రేత్య సంజ్ఞ అస్తి ఇతి. ఆయన వాడిన పదాలే వాడి చెప్తోంది. భర్తని భగవాన్ అని సంబోధిస్తోంది. అంటే ఆయన గురువుగా స్వీకరించింది అని మనం ముందే చూసాం. నా ప్రేత్య సంజ్ఞాస్థితి అంటే నా ప్రేత్య సంజ్ఞ అస్తి ఇతి అని యాజ్ఞవల్కుడు చెప్పాడని చూసాం కదా. ఈ పదాలతో నన్ను మోహంలో పడవేశావు అంటోంది. మోహంలో పడవేశావు అంటే ఇక్కడ మోహం అంటే అయోమయం. దేహభావం నుంచి విడిపడ్డాక విశేష చైతన్యం ఉండదు అని యాజ్ఞవల్కిని ఉద్దేశం. కానీ ఆమె అర్థం చేసుకున్నది సామాన్య చైతన్యం ఉండదు అని. ఒక చోట చైతన్యం నిత్యం అంటూ ఇంకో చోట చైతన్యం లేదు అని ఎలా అంటారు అనేది ఆమె సందేహం. యాజ్ఞవల్కుడు సరిగా చెప్పలేదు అంటూనే ఆమె సందేహం కూడా సరిగా అడగలేదు. మనం అర్థం చేసుకోవాలి, గురువు కూడా అర్థం చేసుకుని చెప్తాడు. గురువు జవాబు ఇప్పుడు సహోవాచ యాజ్ఞవల్క్య. సో ఆమెకి జవాబు యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. ఏమని? నవా అరే అహం మోహం బ్రవీమి అలం వా అర ఇదం విజ్ఞానాయ. అలం అంటే చాలు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలు, నేనే నిన్ను మోహంలో పడేయలేదు అని జవాబు చెప్తున్నాడు. నేనేం భిన్న వాక్యాలు చెప్పటం లేదు, నేను చెప్పింది ఇంతవరకు బ్రహ్మజ్ఞానానికి సరిపోతుంది, అది చాలు అన్నాడు. నా ప్రేత్య సన్నా స్థితి అని ఆయన చెప్పినప్పుడు విశేష చైతన్యం గురించి చెప్పాడు అని చూసాం. అంటే ఏమిటి? మనిషి మరణించినప్పుడు విశేష చైతన్యం పోతుంది కానీ సామాన్య చైతన్యం అలాగే ఉంటుంది. మనలో విశేష చైతన్యం సామాన్య చైతన్యం రెండూ ఉంటాయి. పంచదశిలో విద్యారణ్యుల వారు దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. పగటిపూట ఒక అద్దాన్ని తీసుకువెళ్ళి బయట ఉన్న గోడ దగ్గర పెడితే ఏం చేస్తుంది? ఆ అద్దం గోడ మీద సూర్యకాంతిని ప్రతిబింబింపజేస్తుంది. అప్పుడు ఆ గోడ మీద రెండు కాంతులు ఉన్నాయి. సహజంగా పడుతున్న సూర్యకాంతి ఉంది, అద్దంలో ప్రకటితమవుతున్న బింబకాంతి ఉంది. అంటే సామాన్య సూర్యప్రకాశం, విశేష సూర్యప్రకాశం రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? అక్కడ పెట్టిన అద్దాన్ని తీసేస్తాం. ఇప్పుడు ఏం పోతుంది? సామాన్య సూర్యప్రకాశం పోతుంది అనకూడదు, విశేష సూర్యప్రకాశం పోతుంది. అద్దంలో ఏర్పడిన ప్రతిబింబం పోతుంది. అద్దం ఉంటే ప్రతిబింబం ఉంది, అద్దం లేకపోతే ప్రతిబింబం లేదు. గోడ మీద రెండు ఉన్నాయా, ఒకటి ఉందా, ఏదీ లేదా? ప్రతిబింబం పోయింది, కానీ ప్రతిబింబం ఏర్పడ్డాక రెండు ఉన్నాయని చూసాం. అవి సామాన్య సూర్యప్రకాశం, విశేష సూర్యప్రకాశం. సో ఇప్పుడు విశేష సూర్యప్రకాశం పోతే మిగిలింది ఏమిటి? సామాన్య సూర్యప్రకాశం. అద్దం ఉన్నా లేకపోయినా ఈ సామాన్య సూర్యప్రకాశం, సింపుల్గా చెప్పాలంటే బింబ సూర్యకాంతి ఆ గదంతా వ్యాపిస్తూ ఆ గోడ మీద కూడా పడుతోంది. కాకపోతే మనం ఈ ఒరిజినల్ సూర్యకాంతి పడుతున్నట్టు గమనించాం, ప్రతిబింబాన్ని గమనిస్తాం. అలాగే మన శరీరంలో కూడా సామాన్య చైతన్యం, ఇక్కడ ప్రకాశం బదులు చైతన్యం వాడుతున్నాం అంతే. సామాన్య చైతన్యం, విశేష చైతన్యం ఉన్నాయి. విశేష చైతన్యం ప్రకటితం అవ్వాలంటే దాన్ని ప్రతిబింబింపజేసే అద్దం లాంటి మనసు కావాలి. అందుకే చూడండి, మనసుని అద్దం లాంటి మనసు అని వాడుతూ ఉంటాం. అద్దం ఎంత బాగుంటే అది చూపించే ప్రతిబింబం అంత బాగుంటుంది. అలాగే మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే అందులో అంత స్వచ్ఛంగా భావాలు తెలుస్తాయి. అలం అంటే చాలు అన్నాడని చూసాం. అందువల్ల ఇక్కడ నేను చెప్పింది చాలు
అంటూనే ఆవిడ సందేహం అడిగినప్పుడు వివరం చెప్పాలి కదా. అందువల్ల ఇంకొక మంత్రం చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఎందువలనంటే ఇందులో ఇంకొక నిర్వచనాన్ని ఇస్తున్నాడు. 14వ మంత్రం. ఇది ఒక అద్భుతమైన మంత్రం. శంకర్ల వారు దీన్ని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. నా ప్రేత్య సంజ్ఞాస్థితి విదేహముక్తిలో జ్ఞానికి చైతన్యం ఉండదు అని తను చెప్పటంలోని అర్థం ఇక్కడ విడమర్చి చెప్తున్నారు యాజ్ఞవల్క్యుడు. విశేష చైతన్యం ఉండాలంటే దానికి ఫస్ట్ నియమం ఏమిటి? కార్యకరణ సంఘాతం ఉండాలి. అది అర్థం చేసుకోవాలి. ఒక ప్రతిబింబం ఏర్పడాలంటే దాన్ని ప్రతిబింబించే మాధ్యమం ఉండాలి. ఆ ప్రతిబింబించే మాధ్యమం మనసు. మనసు జడమైన మనసుకి ప్రతిబింబింపచేసే లక్షణం ఉంది. అద్దం జడమైన దాన్ని ప్రతిబింబింపజేసే లక్షణం ఉన్నట్టుగా మనసుకు కూడా ఉంది. అందువల్ల మనసులో ఏర్పడే ప్రతిబింబాన్ని చిదాభాస విశేష చైతన్యం అని అంటున్నాం. అందువల్ల చిదాభాస ఏర్పడాలి అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ లేదా కార్యకరణ సంఘాతం లేదా మన శరీరాలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనసు ఉండాలి. ఎప్పుడైతే వ్యష్టి జీవి వస్తాడో అప్పుడే సమష్టి ప్రపంచం వస్తుంది. శరీరం వస్తే ప్రపంచం వస్తుంది. అహం ఏర్పడితే ఇదం అనే ప్రపంచం దానితో పాటే వస్తుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా ద్వైతం వస్తుంది. అంటే చిదాభాస ఉంటే ప్రపంచం తెలుస్తుంది. ఎన్ని విధాలుగా ఆ లింక్ చెప్పామో చూడండి. చిదాభాస లయమైతే ప్రపంచం లయం అవుతుంది. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త పురుషుడు ప్రపంచాన్ని చూస్తాడు. సుషుప్తిలో జాగ్రత్త పురుషుడు పడుకుంటాడు, ఇంద్రియాలు మనసు పడుకుంటాయి. దాంతో జాగ్రత్త ప్రపంచం కూడా పడుకుంటుంది. అంటే అది ఉన్నట్టు తెలియదు. అంటే చిదాభాస ఉంటే ప్రపంచం తెలుస్తుంది. చిదాభాస లయమైతే ప్రపంచం లయమవుతుంది. ఎలా నిరూపించగలము? దానికి మన అవస్థాత్రయమే స్పష్టమైన నిదర్శనం. నేను జాగ్రత్త అవస్థలో ఉండగా చిదాభాస మనసు ఇంద్రియాలు శరీరం ద్వారా వ్యవహారం నడుపుతాను. నేను స్వప్నావస్థలో ఉండగా చిదాభాస మనసు ద్వారా వ్యవహారం నడుపుతుంది. శరీరం ఇంద్రియాలు పడుకుంటాయి. నేను సుషుప్తిలో ఉండగా మనసు పడుకుంటుంది కాబట్టి చిదాభాస కూడా పడుకుంటుంది. జాగ్రత్త అవస్థలో ద్వైతం చూస్తుంది, సుషుప్తిలో అద్వైతం అనుభవిస్తుంది. ఇప్పుడు మంత్రం చూద్దాం. యత్ర హి ద్వైతం ఇవ భవతి. ఈ వాక్యం చాలా ముఖ్యం. దీని అర్థం మళ్ళీ చూద్దాం, గుర్తుంచుకోండి అంతే. ఎప్పుడైతే ద్వైతం ఉన్నట్టుగా అనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది? తదితర ఇతరం జిఘ్రతి. ఆఘ్రానించే వ్యక్తి ఆఘ్రానించే వస్తువుని ఆఘ్రానిస్తాడు. చిదాభాస మాత్రమే విశేష జ్ఞానాన్ని పొందగలదు. ఎందుకంటే విశేష జ్ఞానం పొందాలి అంటే వృత్తి కావాలి. వృత్తి అంటే ఆలోచన. వృత్తి ఎక్కడుంది? మనసులో ఉంది. అంటే మనసుకు చిదాభాస కావాలి. మొదటి ఇతర అంటే మనసు ప్లస్ చిదాభాస. రెండవ ఇతరం అంటే వస్తువు. ఇప్పుడు ఈ మిగతా వాక్యాలను ఈ విధంగా తీసుకోవాలి. తదితర ఇతరం పశ్యతి. చిదాభాసతో కూడిన మనసు ఇతరం పశ్యతి అంటే వస్తువులని చూస్తుంది. తదితర ఇతరగుం శృణోతి. చిదాభాసతో కూడిన మనసు శబ్దాలను వింటుంది. తదితర ఇతరం అభివదతి. చిదాభాసతో కూడిన మనసు మాట్లాడుతుంది. తదితర ఇతరం మనుతే. చిదాభాసతో కూడిన మనసు ఆలోచనలు చేస్తుంది. తదితర ఇతరం విజానాతి. చిదాభాసతో కూడిన మనసు జ్ఞానం పొందుతుంది. ఈ విధంగా మనసు ద్వైత భావనలో ఉంటుంది. నేను వేరు, ప్రపంచం వేరు అనుకుంటుంది. అందువల్లనే మనం ప్రతిదానికి బాధపడతాం, కుంగిపోతాం, రాగద్వేషాలకు లోనవుతాం. ఏదైనా కష్టం రాగానే నాకే ఎందుకు వచ్చింది అని వాపోతాం. ఇప్పుడు విశేష చైతన్యం సామాన్య చైతన్యం రెండూ లయమైతే ఏమవుతుంది? ద్వైత భావన పోతుంది. అప్పుడు దేనితో దేన్ని చూస్తాడు, దేనితో దేని వింటాడు? ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు యాజ్ఞవల్క్యుడు. యత్ర వా అస్య సర్వమాత్మైవా భూతత్. ఎప్పుడైతే అతనికి సర్వం ఆత్మే అవుతుందో అప్పుడు ఏమవుతుంది?
కేనకం జిగ్రేత్, అవే పదాలు ఇప్పుడు మళ్ళీ, కాకపోతే వేరే విధంగా చూస్తాం. దేనితో దేనిని వాసన చూస్తాడు? కేనకం పశ్యేత్, దేనితో దేనిని చూస్తాడు? కేనకం శృణుయాత్, దేనితో దేనిని వింటాడు? కేనకం అభివదేత్, దేనితో దేని గురించి మాట్లాడతాడు? తత్కేనకం అన్వీత, అప్పుడు దేనితో దేని గురించి ఆలోచిస్తాడు? తత్కేనకం విజానీయాత్, అప్పుడు దేనితో దేనిని తెలుసుకుంటాడు. అంటే మన ప్రాపంచిక వ్యవహారాలు నడపడానికి మనకు 3 కావాలి. మనసు, ప్రపంచం, చిదాభాస కావాలి. మనసు ప్లస్ చిదాభాస ఉంటే ప్రపంచాన్ని చూస్తాడు. ఇది ద్వైతం. విదేహముక్తి పొందిన పురుషునికి ఏమవుతుంది? శరీరం లేదు, చిదాభాస లేదు, అందువల్ల ప్రపంచం కూడా లేదు. అతనికి అంతా ఆత్మగానే ఉంటుంది. అప్పుడు దేనితో దేన్ని చూస్తాడు? కర్త, శ్రోత, మంత, విజానీత అనే పదాలు ఉండవు. అతను ఏ వ్యవహారము నడపడు. ఎందువలనంటే అతను చిదాభాసతో మమేకం చెందడు. అంత మాత్రాన జ్ఞాని కూడా లేనట్టు కాదు. అతను శుద్ధ చైతన్య రూపంలో సర్వవ్యాపకంగా ఉంటాడు. అందువల్లనే ఈ లయాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. ఏన ఇదగుం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఇతి. ఓ మైత్రేయి, దేనితో ఈ సర్వాన్ని తెలుసుకుంటాడో దానిని దేనితో తెలుసుకోవాలి? విజ్ఞాతను దేనితో తెలుసుకోవాలి అనే ప్రశ్నతో ముగించాడు తన బోధని. ఇక్కడ గురువు చెప్పిన బోధ సారాంశం ఇది. ద్వైతం లేకపోతే విశేష జ్ఞానం సాధ్యం కాదు. కానీ దానికి కొందరు తప్పుగా తీసిన అర్థం ఇది. అసలు వాక్యం ఏమిటి? ద్వైతం లేకపోతే విశేష జ్ఞానం సాధ్యం కాదు. ఇప్పుడు ఇటు నుంచి చూస్తే విశేష జ్ఞానం ఉంటే ద్వైతం ఉంది, విశేష జ్ఞానం లేకపోతే అద్వైతం అవుతుంది. అందువల్ల అద్వైతం పొందాలి అంటే విశేష జ్ఞానం పోవాలి అనే అర్థం తీశారు. ఒక విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే కలిగే అనర్థాలు చూడండి. మోక్షం పొందాలి అంటే అద్వైతం పొందాలి అని తెలుసుకున్నారు, బాగానే ఉంది. కానీ అద్వైతం పొందటానికి విశేష జ్ఞానాన్ని వదిలేయాలి అని అర్థం చేసుకున్నారు, అక్కడే వస్తుంది చిక్కంతా. విశేష జ్ఞానం కానీ దానివల్ల వచ్చిన అనుభవం కానీ ఎన్నాళ్ళు ఉంటుంది? వృత్తి జ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది. అంటే వృత్తులను నాశనం చేయాలి. వారి వాదనను బలపరుచుకోవడానికి వారేమంటారు? చిత్తవృత్తి నిరోధం చేయాలి, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి అంటారు. ఉన్న వృత్తులను నిరోధిస్తే కొత్త వృత్తులు పుట్టుకొస్తాయి. అందువల్ల వాసనలను నిరోధించాలి అంటారు. కానీ వాసనలు అనాదిగా వస్తున్నాయి, అవి అవిద్య వల్ల ఏర్పడతాయి. ఈ వాసనలు ఎలా వస్తాయి? మనసు వల్ల వస్తాయి. అందువల్ల మనసునే నాశనం చేయాలి అంటారు వారు. ఈ విధంగా ఫస్ట్ లాస్ట్ వారు చెప్పేది కలుపుకుంటే ద్వైత నివృత్తి చేయాలంటే మనోనాశనం చేయాలి అంటారు. కానీ వేదాంతం దీన్ని ఒప్పుకోదు. మనస్సు అనేది లేకపోతే అతనికి జడమైన బల్లకి భేదం లేదు అంటుంది. మనసు ఇచ్చిందే మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టడానికి. కాబట్టి మనోనాశనం చేయనవసరం లేదంటుంది వేదాంతం. వీళ్ళేమంటున్నారు? ద్వైతం లేకపోతే విశేష జ్ఞానం లేదు అనే వాక్యాన్ని విశేష జ్ఞానం లేకపోతే ద్వైతం పోతుందిగా అర్థం చేసుకున్నారు. కానీ విశేష జ్ఞానాన్ని నిరోధించడం వల్ల అద్వైతం రాదు. మరి అద్వైతం ఎలా వస్తుంది? అద్వైతం ఎన్నడూ రాదు, ఎన్నడూ పోదు. అద్వైతం ఎప్పటికీ ఉంటుంది. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అద్వైతం అర్థం చేసుకోవడానికి నిర్వికల్ప సమాధికి వెళ్ళనవసరం లేదు, వృత్తి నివృత్తి చేయనవసరం లేదు, వాసన నివృత్తి చేయనవసరం లేదు, మనోనివృత్తి అసలే చేయనవసరం లేదు. అంటే అద్వైత స్థితికి పైన చెప్పినవేవి నిరోధించిన అవసరం లేదు. మరి ఏమిటి నిరోధించాలి? సత్యం. ఇవన్నీ సత్యం అనే భావనను నిరోధించాలి. సత్వత్వ బుద్ధి పోవాలి, సత్వత్వ వాసనలు పోవాలి. ఎప్పుడైతే
బుద్ధి సత్యం అనే భావన పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనసులో ఏర్పడే వృత్తులు మిథ్య అవుతాయి, వాసనలు మిథ్య అవుతాయి, మనసే మిథ్య అవుతుంది. ఇవన్నీ మిథ్య అని తెలిసినప్పుడు వాటి నుంచి ఏర్పడిన విశేష జ్ఞానం కూడా మిథ్య అవుతుంది. అయితే విశేష జ్ఞానం ఉన్నప్పుడు కూడా అద్వైతం ఉందా? అద్వైతం ఎప్పుడూ ఉండేది. త్రికాలేపి తిష్టతి అని చూస్తున్నాం. అది విశేష జ్ఞానం ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు ఉంది. అలా ఎలా చెప్పగలరు అంటే విశేష జ్ఞానం ఉంటే ద్వైతం అనుభవంలోకి వస్తుంది కదా. అప్పుడు అద్వైతం ఎలా ఉంటుంది అంటే విశేష జ్ఞానం ఉన్నప్పుడు ద్వైత అనుభవం వస్తోంది నిజమే, కానీ ద్వైత అనుభవం మిథ్యా అనుభవం. అది అద్వైతానికి అడ్డు రాదు. ద్వైతం ఉండనివ్వండి, ఏమీ నష్టం లేదు. విశేష జ్ఞానం ఉండనివ్వండి, ఏమీ నష్టం లేదు. జాగ్రత్తావస్థను స్వీకరించండి. జాగ్రత్తావస్థలో కలిగే వికల్పాలన్నిటినీ మిథ్యా అని గ్రహించండి చాలు. ఎప్పుడైతే వికల్పాలు మిథ్య అవుతాయో మిథ్యా వికల్పం సత్య నిర్వికల్ప ఆత్మను ఇబ్బంది పెట్టలేదు. అందువల్ల మిథ్యా వికల్పాలు, మిథ్యా ద్వైతం, మిథ్యా విశేష జ్ఞానం సత్య నిర్వికల్ప అద్వైత సామాన్య జ్ఞాన రూప ఆత్మను ఏమీ చేయలేవు. అంటే సింపుల్గా చెప్పాలంటే మిథ్యా ప్రపంచం సత్య ఆత్మను ఏమీ చేయలేదు. నేను అద్వైతంలో ఎప్పుడు ఉన్నాను అంటే అద్వైతంలో ఎప్పుడు లేను అని ఎదురు ప్రశ్నించగలగాలి. అద్వైత జ్ఞానం అంటే ఏమిటి అంటే సుషుప్తిలో మనసు పడుకున్నప్పుడు ఆనందంగా ఉన్నాను అని లేచాక ఎలా చెప్తామో ఆ ఆనందాన్ని జాగ్రత్తావస్థలో తెలిసి నేను ఆనందంగా ఉన్నాను లేదా నేను ఆనంద స్వరూపుణ్ణి అని అర్థం చేసుకోవడమే అద్వైత జ్ఞానం. దానికోసం నిర్వికల్ప అవస్థకి వెళ్ళక్కర్లేదు, నిర్వికల్ప అనుభవం పొందనవసరం లేదు, సుషుప్తిలోకి వెళ్ళనవసరం లేదు. నేను జాగ్రత్తావస్థలో కూడా నిర్వికల్ప అవస్థలో ఉన్నాను అని అర్థం చేసుకోవటమే అద్వైతం. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. అందువల్ల అద్వైతం సత్యం అంటే అద్వైతం కోసం మీరు ప్రయత్నించిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే అద్వైతం కోసం ప్రయత్నించిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. అందువల్ల మిథ్యాద్వైతం ఉన్నా లేకపోయినా అద్వైతం ఉంటుంది. మిథ్యాద్వైతం ఉంటే ఉండనివ్వండి, దాన్ని మిథ్యాద్వైతంగా అర్థం చేసుకోండి చాలు. కానీ ద్వైతం మిథ్య అని మీరు ఎలా చెప్పగలరు అని ఎదురు ప్రశ్నిస్తారు కొంతమంది. ఇందాక మనం ఈ వాక్యం గుర్తుంచుకోవాలన్నాం, మీకు గుర్తుందో లేదో. యత్ర హి ద్వైతం ఇవ భవతి. సంస్కృతంలో ఏవ, ఇవ, చ ఇలాంటి పదాలు చాలా ముఖ్యం. ఏవ అంటే మాత్రమే, జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం. ఇక్కడ ద్వైతం ఇవ భవతి. ఇవ అంటే ఉన్నట్టుగా, ఇది అక్షర లక్షలు విలువ చేసే పదం. నిజంగా కాదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది అని. అందువల్ల ద్వైతం ఉన్నట్టుగా ఉంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో అతను జీవన్ముక్తుడు అవుతాడు. అంటే ద్వైతం మిథ్యా అని అర్థం చేసుకున్న అతను అద్వైత జ్ఞానం పొందినట్టు అర్థం. యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా తన బోధను 2 ప్రముఖ వాక్యాలతో ముగించాడు. వీటి మీద మనం 2 ముఖ్య విషయాలను చర్చించుకోవాలి. ఒకటి, జ్ఞాని విదేహముక్తి పొందాక తాను ఉంటాడు అని జ్ఞానికి తెలుస్తుందా? అహం బ్రహ్మ అస్మి జ్ఞానం అతనికి ఉంటుందా? ఈ ప్రశ్నలకి జవాబు యాజ్ఞవల్క్యుడు ద్వైతావస్థ ద్వారా చెప్తున్నాడు. ద్వైతావస్థలో మనసు బుద్ధి ఉన్నప్పుడే ఒక వ్యక్తికి అహం బ్రహ్మ అస్మి అని తెలియదు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్టు. ఇది ద్వైతావస్థలో ఉండి గురువు ద్వారా నేర్చుకుంటేనే ఒక పట్టాన స్వీకరించలేడు. ఎంతసేపు ఆత్మ కోసం బాహ్యంగా పరుగులు తీయటమే, బాహ్యంగా వెతకటమే అలవాటైపోయింది. అందువల్ల ద్వైతంలో ఉండే గురువు బోధిస్తేనే, శాస్త్రం వింటేనే ఆత్మ గురించిన సరైన జ్ఞానం పొందలేకపోతే ఇంకా అద్వైతం గురించి వేరే చెప్పాలా?
అద్వైతంలో మనసు ఉండదు, వృత్తి ఉండదు. ఇంక జ్ఞానం ఎలా పొందుతాడు? ఆ ఉద్దేశమే ఈ వాక్యాలలో చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఏన ఇదగుం సర్వం విజానాతి, ఏ ఆత్మ వల్ల అన్నీ తెలుసుకుంటాడో తం కేన విజానీయాత్, దాన్ని దేనితో తెలుసుకుంటాడు? ఆత్మ ద్వారా తక్కిన వాటిని తెలుసుకుంటాడు. కానీ ఆత్మని దేనితో తెలుసుకుంటాడు? విజ్ఞాతారం అరే కేన విజానీయాదితి, విజ్ఞాతను దేనితో తెలుసుకుంటాడు? ఈ వాక్యాల సారాంశం సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎన్నటికీ కాలేదు. సబ్జెక్ట్ అయిన నేను ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాను, కానీ నా గురించి ఎలా తెలుసుకుంటాను అంటే దేనితోనూ తెలుసుకోలేను. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్టు, ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే ఎప్పటికీ అది అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. ఆత్మ ఎన్నడూ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ద్వైతావస్థలో సబ్జెక్టు ఆబ్జెక్టుల భేదం ఉన్నా కూడా ఆత్మను సబ్జెక్టుగా తెలుసుకోలేడు అన్నప్పుడు ఆబ్జెక్టు సబ్జెక్టుల భేదం లేని అద్వైతంలో ఎలా తెలుసుకుంటాడు? ఎలా తెలుసుకుంటాడు అంటే అది ప్రశ్న కాదు, తెలుసుకోలేడు అనే జవాబు అందులో ఇమిడి ఉంది. ఇది ఇంకొక ప్రశ్నకు దారి తీయవచ్చు. ఏమిటది? ఆత్మజ్ఞానం ఎన్నటికీ పొందలేనప్పుడు శాస్త్రం, గురువు, సాధన సంపత్తి ఇవన్నీ ఎందుకు? ఎప్పుడో ఒకప్పుడు ఆత్మజ్ఞానం పొందటానికి కదా ఈ ప్రయత్నం అంతా. దానికి జవాబు ఆత్మజ్ఞానం పొందటం అంటే ఆత్మ అజ్ఞానం తొలగించుకోవటం. ఆత్మ గురించి మనకున్న అనేక అపోహలను తొలగించుకోవడమే ఆత్మజ్ఞానం పొందటం. శాస్త్రాన్ని అధ్యయనం చేసే ఉద్దేశం స్వయం ప్రకాశక ఆత్మను కప్పివేస్తున్న అధ్యాస నివృత్తి చేసుకోవటం. అధ్యాస అంటే పొరపాటు. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ నేను ద్వైతంలో ఉన్నాను, సుషుప్తిలో అద్వైతంలో ఉన్నాను. అద్వైతంలో ఉన్నాను అంటే అక్కడ ఆత్మ గురించిన విశేష విజ్ఞానం లేదు. విశేష విజ్ఞానం అంటే అజ్ఞాన నివృత్తి లేదా అధ్యాస నివృత్తి. దీనితో మైత్రేయి బ్రాహ్మణ అయిపోయింది. ఈ బ్రాహ్మణంలో ముఖ్యాంశాలు వైరాగ్యం, సర్వాత్మ భావన. సర్వాత్మ భావనను శ్రవణ మననాల ద్వారా చూపించింది. శ్రవణం 6వ మంత్రంలో, మననం 7వ మంత్రం నుంచి వస్తాయి అని చూసాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.